ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారిస్తోంది. ఏడోసారి విచారణలో భాగంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. ప్రభాకర్ రావు వాడిన 3 సెల్ ఫోన్లలో ఒకటిని స్వాధీనం చేసుకున్న సిట్ మొబైల్లో డేటా క్లియర్ చేసి ఇచ్చినట్లు గుర్తించింది. దీంతో ప్రభాకర్ రావు సెల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. మరో 2 మొబైల్స్ అమెరికాలో మరిచిపోయి వచ్చారని ప్రభాకర్ రావు తెలిపారు. విచారణలో పలువురు స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. రైట్, ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారణకు పిలిచింది. 7వసారి విచారణలో భాగంగా ప్రభాకర్ రావును సిట్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ప్రభాకర్ రావు వాడిన 3 సెల్ ఫోన్లలో ఒకటి స్వాధీనం చేసుకుంది ఇప్పటికే సిట్. అయితే మొబైల్లో డేటాను క్లియర్ చేసి ఆయన సిట్ కు సమర్పించినట్లుగా తెలుస్తోంది. సో ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు సిట్ అధికారులు. మరో 2 మొబైల్స్ మాత్రం ఆయన అమెరికాలో మరిచిపోయి వచ్చారని ఆయన తెలిపారు. సో విచారణలో పలువురు స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు ప్రభాకర్ రావుని సిట్ లోతుగా ప్రశ్నిస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ప్రభాకర్ రావు ఆల్రెడీ సిట్ విచారణకైతే హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రభాకర్ రావు యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పటికే ఆయనకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు యొక్క పాత్రకు సంబంధించి సిట్ అధికారులు అనేక కీలక విషయాలను రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా మొదటి నుంచి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కింద ఉన్నటువంటి ఎవరైతే ఇతర మాజీ అధికారులు ఉన్నారో ఎస్ఐబిలో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరు చెప్పిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారుల ఫోకస్ పూర్తిగా ప్రభాకర్ రావు మీదే ఉంది. ఆయనే ఇందులో కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పలుసార్లు విచారణ చేశారు. నిన్న మరొకసారి విచారణకు పిలవడం జరిగింది. ఆయన్ను సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇవాళ మరొకసారి విచారణకు రావాలని తెలియజేసిన క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన యొక్క విచారణ సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, ఇది వైపున బిజినెస్ మెన్ల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, అలాగే కొంతమంది ఎవరైతే సెఫాలజిస్టుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, అనేక మంది ఫోన్లు ట్యాప్కు గురైనటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి అసలు కారణాలను వెలికితీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ విచారణలో ప్రభాకర్ రావును విచారించడం ద్వారా. అసలు కీలకంగా ఉన్న యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వారి యొక్క ఫోన్లను ట్యాప్ చేయటం, అలాగే సెఫాలజిస్టులు వీళ్ళ ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు అనే దానికి సంబంధించి కొంతమంది కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు తమని మావోయిస్టుల పేరుతో తమ ఫోన్లను ట్యాప్ చేయించారు, భద్రతకు విఘాతం కలిగించేటువంటి వ్యక్తుల యొక్క లిస్టులో ఉంచి తమ ఫోన్లను ట్యాప్కు గురి చేయించారు. మేము ఇంత కీలకంగా రాజకీయ నేతలుగా యాక్టివ్గా సొసైటీలో తిరుగుతున్న వాళ్ళము, ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులము, అలాగే స్ట్రాటజిస్టులుగా ఏ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజానాడి ఎలా ఉందని తెలుసుకున్నటువంటి సెఫాలజిస్టులము, మరోవైపున ఇటు వ్యాపారాలలో బిజీగా ఉన్నటువంటి తమని ఒక మావోయిస్టుల పరమైనటువంటి అంశాలలో జోడించి ఈ రకంగా అంటే ఎటువంటి అనుమతులు అనేవి తీసుకోకుండా తమ ఫోన్లను ప్రైవసీకి భంగం కలిగిస్తూ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి వచ్చినటువంటి ఆయా ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఆ డేటాను మొత్తాన్ని కూడా రికవరీ చేసిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ఎవరెవరి ఫోన్లను ఎన్నిసార్లు ట్యాప్ చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రాబట్టిన అనంతరం రీసెంట్గానే ఎంతోమంది ఫోన్లను ట్యాప్కు గురి చేసిన తర్వాత వారి యొక్క డేటాను రికవరీ చేసిన అనంతరం ఏదైతే ఫోన్లు ట్యాప్కు గురయ్యాయో
ఆ డేటా మొత్తాన్ని కూడా రికార్డ్స్ రూపంలో ఎఫ్ఎస్ఎల్కు పంపించి ఆ రిపోర్ట్స్ని కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది సిట్ అధికారులు. సో ఈ క్రమంలోనే అసలు ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాకర్ రావు నుంచి ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. మావోల పేరుతో ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటే రివ్యూ కమిటీల దగ్గర ఏం సమాధానాలు చెప్పి ఈ యొక్క ట్యాపింగ్లను చేశారు అనేది ప్రస్తుతం యొక్క ఇన్వెస్టిగేషన్ లో సిట్ అధికారులు ప్రభాకర్ రావు నుంచి రాబడుతున్నటువంటి అంశం. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక మంది సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి సో మరలా మరికొంతమంది సాక్షులను కూడా విచారించినటువంటి అవకాశాలు ఉంటాయి. రేపు ఈ కేసులోనే ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న విచారణకు హాజరు కాబోతున్నారు సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు. రైట్ రతన్, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎడిటర్ ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసి మరి సిట్ అధికారులకు ఆయన ఇచ్చినట్లుగా గుర్తించింది సిట్. సో ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు కూడా చెప్పలేదు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించడంతో ఆయన మళ్లీ కార్యాలయానికి రావడం జరిగింది. గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు చంద్రబాబు. ఇక జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చుని పరిష్కరించుకుంటామన్నారు. మరొక వైపు బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా వీరందరూ కూడా చర్చించబోతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి క్రాంతి లైన్ లో ఉన్నారు. క్రాంతి, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్ గా ముఖ్యంగా ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? మరి ముఖ్యంగా బనకచెర్ల అంశం అనేది రాబోతోందా చర్చలోకి? కొద్దిసేపు క్రితమే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సంబంధించి సిఆర్ పాటిల్తో భేటీ అవడం జరిగింది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు భేటీ అవడం జరిగింది. అయితే ఏపీ నిర్మించి తలపెట్టిన బనకచెర్ల వివాదం పైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో కొద్దిసేపు క్రితమే భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అటు ఇప్పటికే గతంలో ఏదైతే సుముఖత వ్యక్తం చేశారో దాంతో పాటు సమస్యకు సంబంధించి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందంటూ కూడా ఇటు చంద్రబాబు సూచించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ నుంచి దానిపైన ఎటువంటి ఎజెండా ఇవ్వకుండా కేవలం అటు గంగా నదికి సంబంధించిన కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, దిండి ప్రాజెక్టులకి సంబంధించి జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబిపి సాయం, ఇత్తపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన అంశాలు సమావేశంలో అజెండాగా అటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరవడం జరిగింది. ఇక ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఏకైక అజెండా అటు బనకచెర్లకి సంబంధించిన అంశంతో సీఎం చంద్రబాబు కూడా హాజరవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తికి సంబంధించి పంపించిన నేపథ్యం, ఇటు ఏపీకి సంబంధించి కూడా ఏకైక ఎజెండాతో అటు బనకచెర్లకి సంబంధించి కూడా కేంద్ర జలశక్తికి పంపించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్ర సీఎం చర్చకి సంబంధించి చర్చలో తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దానిపైన ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం వాళ్ళకి సంబంధించి కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకి సంబంధించిన అనుమతులపైనే కేవలం ఎజెండాల్ని అటు కేంద్ర జలశక్తికి పంపడం జరిగింది. కాబట్టి ఇటు బనకచెర్లకి సంబంధించి ఏ రకమైన చర్చ సాగుతుంది, చంద్రబాబుకి సంబంధించిన ప్రపోజల్ ఏవైతే బనకచెర్ల నిర్మాణానికి సంబంధించి అటు
తెలంగాణ ప్రపోజల్ ని చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారు, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇక కాసేపట్లో కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా భేటీ కానున్నారు. జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా హాజరు కానున్నారు. ఇక బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ. అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇదే నేపథ్యంలో కాసేపట్లో జరిగే ఈ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏపీ ఏ రకమైన వాదన వినిపిస్తోంది, బనకచర్ల గురించి చర్చించబోతోందా, తెలంగాణ ఏం చెప్పబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఈ రోజు ఢిల్లీలో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి ఈ విషయం గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లో రెడీగా ఉన్నారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ రోజు ఢిల్లీలో జలవనరుల శాఖతో భేటీ కాబోతున్నారు. మరి మీ దగ్గర అప్డేట్ ఏముంది, ఏ రకమైన చర్చలు ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి? కొద్దిసేపటి క్రితమే ఇరు రాష్ట్రాల సీఎంలతో ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో మీటింగ్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో శ్రమశక్తి భవన్లో ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏదైతే నీటి పంపకాల విషయంలో, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి సమస్యల పరిష్కారంగా ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నామని తెలంగాణ చెప్తా ఉంది. మరొక వైపు ఈ బనకచర్ల అంశంపై ప్రధానంగా చర్చించాలని చెప్పేసి ఇటు ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎజెండాలో ప్రధానంగా బనకచర్ల అంశం పైన చర్చించాలని చెప్పి ఏపీ పట్టుబడుతుండడం, మరొక వైపు తెలంగాణ ఏదైతే ఏ అంశాలపై చర్చించాలో ఇప్పటికే సోమవారం రోజే సిడబ్ల్యూసీకి ఒక లేఖ రాయడం జరిగింది జలశక్తి మంత్రికి. ప్రధానంగా ఏవైతే పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలతో పాటు ఇతర పెండింగ్ అంశాలు, వీటన్నిటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశంలో చర్చించాలని చెప్పేసి కూడా తెలంగాణ భావిస్తూ ఉంది. అయితే ఏదైతే బనకచర్ల ఏదైతే గోదావరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తా ఉందో ఇది పర్యావరణ అనుమతులు ఇప్పటికే దీనికి తిరస్కరించబడ్డాయి. మరొక వైపు ఇటు ఇతర అనుమతులు కూడా లేనందువల్ల ఆ ప్రాజెక్టుపై ఇప్పుడు చర్చించడం అనవసరం, అది ప్రాజెక్టు చర్చించడానికైతే మేము ఆ మీటింగ్కి రాము అని చెప్పేసి కూడా మొదటి నుంచి తెలంగాణ చెప్పింది. మొత్తానికైతే ఏదైతే పెండింగ్ అంశాలపై చర్చించేందుకైతే తెలంగాణ అధికారుల బృందంతో కూడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏవైతే తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు గతంలో ఉన్నాయో, విభజన చట్టంలో పొందుపరిచారో, తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి లేదంటే దిండి ఏదైతే ఎత్తిపోతల పథకానికి, సో దేనికైనా కావచ్చు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పి తెలంగాణ పోరాటం చేస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే తుమ్మిడిహాట్ వద్ద ఏదైతే నిర్మించినటువంటి ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటిని కేటాయించాలని చెప్పి ఇటు ఈ సమావేశంలో తెలంగాణ చర్చకు తీసుకువచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇతర పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో కూడా, ఇటు కృష్ణా ఇటు గోదావరి జలాల విషయాల్లో కూడా ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు
ఏదైతే ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ నీటి వాటా విషయంలో నష్టపోతుందని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మించినందువల్లే ఆ యొక్క వరద నీటి ఏదైతే అదంతా 200 టీఎంసీల నీటిని ఏపీ వాడుకొని ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి కూడా ఏపీ వాదించడం, ఆ వాదనలో నిజం లేదు అని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉంది. ఒకవేళ బనకచెర్ల కనుక నిర్మిస్తే ఆ తెలంగాణకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఎగువ రాష్ట్రాలకు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ 3 రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎక్కువగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తుంది. మరి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా బనకచెర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే పర్యావరణ అనుమతులుగా అనవచ్చు, సిడబ్ల్యూసి డిపిఆర్ను ఆమోదించలేదు కాబట్టి మరొకసారి ఆమోదించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ముందుకు వెళ్లేందుకు అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే పట్టుబట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీలతో ఒక కొత్త ప్రాజెక్టును నిర్మించుకునేందుకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇప్పటికే దీనికి అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సుముఖంగా ఉంది. ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీలతో కెపాసిటీతో కూడినటువంటి ప్రాజెక్టును నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇతర ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాలని పరిష్కరించాలని చెప్పి తెలంగాణ కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈ సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇవన్నీ అంశాలు చర్చకు వస్తాయా, ఏ అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి, బనకచెర్ల అంశంపై మరొకసారి తెలంగాణ ఏం చెప్పబోతా ఉంది, ఇటు ఏపీ ఏం చెప్పబోతా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, 2 రాష్ట్రాలకు ఏ అంశాలపై స్పష్టత ఇవ్వబోతుంది అనే అంశం మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, నీటి వివాదాల గురించి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది. గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నానన్నారు చంద్రబాబు. ఇక జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చుని పరిష్కరించుకుంటామన్నారు. మరొక వైపు బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కూడా వీరందరూ కూడా చర్చించబోతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి క్రాంతి లైన్ లో ఉన్నారు. క్రాంతి, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్ గా ముఖ్యంగా ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? మరి ముఖ్యంగా బనకచెర్ల అంశం అనేది రాబోతోందా చర్చలోకి? కొద్దిసేపు క్రితమే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సంబంధించి సిఆర్ పాటిల్ తో భేటీ అవడం జరిగింది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు భేటీ అవడం జరిగింది. అయితే ఏపీ నిర్మించి తలపెట్టిన బనకచెర్ల వివాదం పైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రితో కొద్దిసేపు క్రితమే భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అటు ఇప్పటికే గతంలో ఏదైతే సుముఖత వ్యక్తం చేశారో దాంతో పాటు సమస్యకు సంబంధించి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందంటూ కూడా ఇటు చంద్రబాబు సూచించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ నుంచి దానిపైన ఎటువంటి ఎజెండా ఇవ్వకుండా కేవలం అటు గంగా నదికి సంబంధించిన కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, దిండి ప్రాజెక్టులకి సంబంధించి జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకి సంబంధించి 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు
బీపీ సాయం, ఇత్తంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన అంశాల సమావేశంలో అజెండాగా అటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరవడం జరిగింది. ఇక ఏపీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఏకైక అజెండా అటు బనకచర్లకి సంబంధించిన అంశంతో సీఎం చంద్రబాబు కూడా హాజరవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తికి సంబంధించి పంపించిన నేపథ్యం, ఇటు ఏపీకి సంబంధించి కూడా ఏకైక ఎజెండాతో అటు బనకచర్లకి సంబంధించి కూడా కేంద్ర జలశక్తికి పంపించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్ర సీఎం చర్చకి సంబంధించి చర్చలో తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దానిపైన ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం వాళ్ళకి సంబంధించి కృష్ణా పైన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకి సంబంధించిన అనుమతులపైనే కేవలం ఎజెండాల్ని అటు కేంద్ర జలశక్తికి పంపడం జరిగింది. కాబట్టి ఇటు బనకచర్లకి సంబంధించి ఏ రకమైన చర్చ సాగుతుంది, చంద్రబాబుకు సంబంధించిన ప్రపోజల్ ఏదైతే బనకచర్ల నిర్మాణానికి సంబంధించి అటు తెలంగాణ ప్రపోజల్ ని చంద్రబాబు ఏ మేరకు అంగీకరిస్తారు, ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇక హెచ్సిఏ అక్రమాల కేసుపై కాసేపట్లో విచారణ చేపట్టనుంది. నిందితుల కస్టడీ పిటిషన్పై మల్కాజిగిరి కోర్టు విచారణ చేపట్టబోతోంది. కస్టడీ పిటిషన్పై మల్కాజిగిరి కోర్టులో విచారణ జరగబోతోంది. నిందితులను కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, ఎన్నికల అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిఐడి భావిస్తోంది. ఇక యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతూ ఉండటంతో హైదరాబాదీలు, జిల్లాలకు వెళ్లే వాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం ప్రజలను ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు, ఇక్కట్లకు గురిచేస్తోంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. త్వరలో ఈ పనులను పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దసరా నాటికి ఫ్లైఓవర్పై వాహనాలు రైమంటూ తిరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. లార్నాక చౌరస్తకెళ్లి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నార్లాపూర్ వరకు వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ NCLT లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే R&D కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి R&D కన్స్ట్రక్షన్ బాపినేడు గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ
దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈ ఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్ లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి కూడా స్లాబ్ వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8 మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావోరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం 8 కోట్ల ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పివి నరసింహరావు తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేన్, అది 4 లేన్. సో అందుకనే డిలే అయింది. దీన్ని ఎవరిని నిందించుకోరే. నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతున్నాను. ఏం ప్రోగ్రెస్, స్లాబ్ ఎప్పుడు ఇస్తున్నారు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన. కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. రైట్, మొత్తానికైతే గత కొద్ది కాలంగా ఉప్పల్ వరంగల్ హైవేపై జరుగుతున్నటువంటి బ్రిడ్జి నిర్మాణం జాప్యం జరుగుతూ వస్తుంది. దానివల్ల వాహనదారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇదే విషయంపై మా ప్రతినిధి పవన్ లైన్ లో ఉన్నారు. ఆయన అడిగి మరింత అప్డేట్లు తెలుసుకుందాం. పవన్, ముఖ్యంగా చెప్పండి, గత కొద్ది కాలంగా వాహనదారులకైతే చాలా ఇక్కట్లు పడే పరిస్థితి అయితే వస్తుంది. మరి దసరా నాటికల్లా ఇది ప్రారంభం అవబోతోందా? మొత్తానికి మాత్రము వాహనదారులు పూర్తిగా అవస్థలు పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అయితే ముఖ్యంగా చూస్తే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారాపల్లి వరకు కూడా ఫ్లైఓవర్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే ఉప్పల్ ఫ్లైఓవర్ పై పరిశీలించారు కోమరెడ్డి వెంకరెడ్డి. 8 సంవత్సరాలుగా ఈ యొక్క ఫ్లైఓవర్ సంబంధించి పూర్తిగా వాహనదారులు ఇక్కడ కూడా పడుతున్నారు. 8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ సంబంధించి చూస్తే ఉప్పల్ టు వరంగల్ మార్గంలో కొన్ని ఏళ్లుగా ప్రయాణికులు అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన చాలా మంది కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపైన చాలా సార్లు కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ధర్నాలు చేశారు, రాస్తారోకలు కూడా చేశారు. కానీ ఇక్కడ కూడా దీనికి సంబంధించి మాత్రము ఎవరు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ యొక్క పనులను పరిశీలించారు. ఈ యొక్క ఫ్లైఓవర్ సంబంధించి పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి స్థానికులతో కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే 8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పనులు పూర్తిగా ఆగిపోవడంతో వాహనదారులు ప్రతిరోజు ఒకవైపు ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు సమస్య కూడా దీనికి సంబంధించి కూడా గుంతలుగా ఉండడము, పూర్తిగా అవసరం పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా వాపోతున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.